470.33 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసికి నిధుల సమీకరణకై అప్పగించింది. తద్వారా 2007 మార్చి నుంచి నవంబర్ వరకు 105.54 ఎకరాల భూమిని 7 సంస్థలకు విక్రయించి 2018.82 కోట్ల రూపాయల నిధులను సమీకరించుకున్న ఏపీఐఐసి ఈ నిధులను ప్రభుత్వానికి అప్పగించింది. అయితే ఈ భూమి పట్టణ భూగరిష్ట పరిమితి చట్ట నిబంధనలకు లోబడి ఉందా లేదా అనే విషయం కోర్టు వివాదాలు కూడా ఉన్నందున తీర్పుకు లోబడే కొనుగోలుదారులకు హక్కులుంటాయనే విషయాన్ని కూడా ప్రభుత్వం ముందే కొనుగోలుదారులకు తెలియపరిచింది. 2010 అక్టోబర్ 8న సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత ఏపీఐఐసి కొనుగోలు చేసిన భూమిని రిజిస్టర్ చేసుకోవాలని 7 సంస్థలను ప్రభుత్వం కోరింది. ఆ 7 సంస్థల్లో ఒకటైన డిఎల్ఎఫ్ సంస్థ 2007 ఆగస్టు 27న ఎకరానికి 18.11 కోట్ల రూపాయల రేటుతో మొత్తంగా 452.75 కోట్లు చెల్లించి వేలంలో 25 ఎకరాలు కొనుగోలు చేసింది. అదే సంస్థ 2007 నవంబర్ 20న ఎకరానికి 20.10 కోట్ల రూపాయల రేటుతో 635 ఎకరాలను 127.75 కోట్ల రూపాయలు చెల్లించి వేలంలో కొనుగోలు చేసింది. డిఎల్ఎఫ్ సంస్థ మొత్తంగా 580.51 కోట్ల రూపాయలు చెల్లించి 31.30 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇలా కొనుగోలు చేసిన భూమిని 34.83 కోట్ల రూపాయల స్టాంపు డ్యూటీ చెల్లించి డిఎల్ఎఫ్ సంస్థ 2013 సెప్టెంబర్ 6న రిజిస్టర్ చేసుకున్నది. ఇలా కొనుగోలు చేసిన సంస్థలు నిర్మాణాల కోసం జీహెచ్ఎంసీని అనుమతి కోరాయి. అయితే ఈ భూమిలో కొంత భాగం జీఓఎంఎస్ నంబర్ 4 ప్రకారం వారసత్వ సంపద కింద నమోదై ఉన్నందున అనుమతులు నిరాకరించబడ్డాయి. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వం అధికారులు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఆ కమిటీ 2014 జనవరి 10న నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం డిఎల్ఎఫ్ సంస్థకు అమ్మిన భూములు వారసత్వ సంపదలో భాగమని, కాబట్టి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని సూచించింది. డిఎల్ఎఫ్ రాయదుర్గ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారికంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ నిబంధనలకు లోబడి 2014 జనవరి 8న తన పేరును అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చుకుంది. ఈ సంస్థ 2014 జనవరి 20న తమకు ప్లాట్ నెంబర్ 22, 23, 24, 30A, 31, 32, 33లలో ఉన్న 31.3 ఎకరాల భూమిని తాము కొన్న భూమికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని లేదా తమ డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ప్రత్యామ్నాయ భూమిని కేటాయించినట్లయితే మొదలు కొన్న భూమికి చెల్లించిన రిజిస్ట్రేషన్ ఛార్జీనే పరిగణనలోకి తీసుకోవాలని కూడా కోరింది. ప్రభుత్వం చూపించిన భూమినే తాము కొన్నాము కాబట్టి ప్రత్యామ్నాయ భూములు పొందాల్సిన అవసరం రావడానికి బాధ్యులం తాము కాదు కాబట్టి ఈ వెసులుబాటు కల్పించాలని అభ్యర్థించింది. డిఎల్ఎఫ్ మొదలు కొనుగోలు చేసిన ప్లాట్ నెంబర్ 6, 7, 11 మరియు 14 పరిధిలోని భూములన్నీ పక్కపక్కనే ఒకే యూనిట్ గా ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఒకే యూనిట్ భూమి ఇవ్వాలంటే ప్లాట్ నంబర్ 22, 23, 24, 30A, 31, 32, 34లలో మాత్రమే ఉంది. రెండూ కూడా 31.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నవే. దీని ప్రకారమే గత ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 13న సదరు భూమిని ఏపీఐఐసి ద్వారా అక్వా స్పేస్ కు అప్పగించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి జారీ అయిన మెమో నంబర్ 1589 INSF/A1/2014 పై అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి సంతకాలు కూడా చేసి అప్రూవల్ చేశారు. ఇదే ఫైల్లో రూపాయలు 34.83 కోట్ల రూపాయల
స్టాంపు డ్యూటీని కూడా ప్రత్యామ్నాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం అడ్జస్ట్ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి అంగీకరించారు.